హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రియన్ వ్లాగ్స్. ఇవాళ అయితే నేను ఇసుక దొందుల కర్రీ చేశానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంది. ఇది ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూడండి. చాలా టేస్టీగా అయితే ఉందండి కర్రీ. ఈ కర్రీకి అందరూ ఫిదా అయిపోతారు. ఈ కర్రీ ఎలా చేయాలో దాని ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక 1/2 కేజీ ఇసుక దొందులు తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇసుక దొందులని క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే మనం కొద్దిగా ఉప్పు వేసి 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు ఉప్పు నీళ్ళలో బాగా వాష్ చేసుకుంటే మనకి నీసు వాసన అనేది ఉండదు. ఇప్పుడైతే క్లీన్ అయిపోయినాయి కదా, 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇసుక దొందుల కర్రీ ఎలా చేయాలో దీని ప్రాసెస్ మొత్తం చూద్దాం. ఇప్పుడైతే నేను కర్రీ ప్రిపేర్ చేయడానికి గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులోకి వేరుశనగ నూనె 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మనకి వేరుశనగ నూనె అనేది వేస్తే మనకి నీస్ కర్రీలోకి చాలా బాగుండిద్దండి. మనకి కర్రీ రుచిగా ఉండిద్ది. నేనైతే ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. చేపల కర్రీలోకి కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుండిద్ది. నేనైతే 1/2 కేజీకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, కొద్దిగా మెంతులు, జీలకర్ర మిక్సీ పట్టానండి కచ్చాపచ్చాగా. మనకి మెంతులు ఫ్లేవర్ చేపల కర్రీలో భలే టేస్ట్గా అయితే ఉండిద్ది. ఇప్పుడైతే నేను బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయ ఎంత ఫ్రై అవుతే అంత టేస్టీగా అయితే ఉండిద్ది. ఇదిగోండి, ఉల్లిపాయ కొద్దిగా ఫ్రై అవ్వాలండి. అయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. పింక్ సాల్ట్, హెల్దీ సాల్ట్, కొద్దిగా పసుపు కూడా వేసుకోండి, 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. మనకి ఉల్లిపాయ ఎంత ఫ్రై అయితే పచ్చివాసన పోతే మనకి కూర చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడే నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. మనకి మసాలాలో అప్పటికప్పుడే నూరుకున్న మసాలా వేసుకుంటే కూర చాలా రుచిగా అయితే ఉండిద్దండి. ఇది అయితే కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనకి వేసవికాలంలో ఈ దొందులు పల్లెటూళ్ళలో బాగా దొరుకుతాయండి. ఇప్పుడైతే మనం దొందులు వేసేద్దాం. వేసేసి దొందులు ఇందులో 2 స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఒక్కసారి కలుపుతానండి స్పూన్ వేసి. దాని తర్వాత స్పూన్ అయితే అస్సలు పెట్టకండి. ఎందుకంటే చేపలు చాలా డెలికేట్గా ఉంటాయి కదా, మనం స్పూన్ వేసామంటే అది లుజ్జు అయిపోయిందండి. ఇదైతే గసగసాలు, నువ్వులు, పుచ్చపప్పు మొత్తం కలిపిన పొడి అండి. ధనియాలు మొత్తం పొడి చేసి అయితే పెట్టుకుంటాను నేను. అది కర్రీలో వేస్తే కర్రీ కమ్మగాను బాగుండిద్ది. ఇప్పుడైతే 1 గ్లాసు నీళ్లు వేసుకున్నా. నీళ్లు వేసి మూత వేసి పెట్టేద్దాం. ఈ కర్రీ అయితే చాలా బాగుండిద్దండి. మన పల్లెటూళ్ళలో ఇప్పుడు వేసవి కాలంలో మనకి దొందులు కాలువల్లో బాగా పడతాయండి. మాకైతే ఇక్కడ తీసుకొచ్చి ఇళ్ళ దగ్గర అమ్మేస్తారు. మనం బతుకున్నవి తీసుకొని వండుకుంటే భలే ఉండిద్దండి. ఆ కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉండిద్ది. చాలా ఎమ్మీగా టేస్టీగా ఇవాళైతే నేను ఇసుక దొందుల కర్రీ అయితే ఇలా చేశానండి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చిందండి. కర్రీ అయితే చాలా బాగుందన్నారు. మీరు కూడా ఇలా చేసుకోండి. చాలా కమ్మగాను, చాలా టేస్టీగాను, చాలా బాగుండిద్దండి. వీడియోస్ అయితే మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం వీడియో అయితే వాచ్ చేయండి. దొందుల కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాల్సైతే నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను ఆ కర్రీస్ అయితే చేసి చూపిస్తాను. నేను లాస్ట్గా అయితే కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ అయితే ప్లేట్ వేసి పెట్టేస్తానండి. చూసారా, ఆ కొత్తిమీర ఫ్లేవర్, ఆ అరోమా మొత్తం ఆ కర్రీ పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే ఉందండి. ఇసుక దొందుల కూర ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంటిల్లి పాటి మీకు ఫిదా అయిపోతారు. ఈ కర్రీకి అయితే ఫిదా అయిపోతారు.